హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నబీల్ ఆడుతున్న బ్రిలియంట్ గేమ్ ఏంటి? నబీల్ బిగ్ బాస్ ఫార్ములాని పట్టేశాడా? నబీల్ చాలా చాలా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? మధ్యలో నబీల్ చూస్తే కొన్ని కొన్ని మనకు అనిపించినాయి. అరే అటు ఇటు 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 చెప్తున్నాడు అని అనిపించిన గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నబీల్ ఎంత బాగా ఆలోచిస్తున్నాడు అనేది ఈ వీడియోలో చెప్తా. ఎందుకంటే ఈ వచ్చిన ప్రోమోలో అందరి ఆప్షన్స్ ఒకలాగుంటే నబీల్ ఆప్షన్స్ ఒకలాగున్నాయి. నబీల్ జస్టిఫై చేసిన వే ప్రేక్షకుల్ని ఇంకా దాంట్లో ఇంకా చెప్పేది ఏం లేదన్నట్టు ఉండబోతుంది అనమాట. సో ఇది మాట్లాడుకుందాం. మిగిలిన వాళ్ళు ఈరోజు మణికంఠ గురించి చెప్పిన ప్రతి పాయింట్ అక్షర సత్యమే. ఎందుకంటే అది మనం కూడా ఏకీపిస్తాం. ఎవరికి స్క్రీన్ స్పేస్ రాకూడదు కావాలనుకుంటాడు ఆయన. తన గేమ్లో తనే ఉండాలనుకుంటాడు. నిజం అది ప్రేరణ చెప్పిన పాయింట్. కానీ సో ఇవన్నీ నిజాలే. కానీ అన్ని నిజాల మధ్య అందరిలాగానే నబీల్ మణికంఠకి ఒక ట్యాగ్ ఎందుకు ఇవ్వలేదు? వాచ్ ది స్టోరీ. ఓకే, లేట్ చేయకుండా ప్రోమోలోకి వెళ్ళిపోదాం. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. ఎస్, నాకు సార్ వస్తారు ఈ వారం. ఈ రోజు అంత ప్రోమో ఎర్లీగా రావడానికి రీజన్ ఏంది? సాటర్డే 3:30-4 దాకా అయింది. సో నిన్ననే నీకు షూటింగ్ అయిపోవటం వల్ల, అంటే సాటర్డే ఎపిసోడ్ని షూటింగ్ నిన్న చేశారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కరు వస్తున్నారు కదా. ఆల్మోస్ట్ అది 2.0 లాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పాటలు, వాళ్ళ ఏవీలు ఇవన్నీ చాలా టైం పట్టింది. సో దానికోసం ఒక రోజు ముందుకు జరిగింది కాబట్టి ఎర్లీగా రావడానికి రీజన్ అది. రైట్. నాకు సార్ ఎంట్రీ అవటంతోనే ఇక్కడ ఒకటి గమనించారా? ఈ చిన్న 2 నిమిషాల విడి ఉన్న ప్రోమోలో సిచ్యువేషన్ బట్టి మ్యూజిక్ మారుస్తున్నాడు ఎడిటర్. సూపర్ అనిపిలా మీకు? సో ఎస్పీ వచ్చినప్పుడు ఎమోషనల్ మ్యూజిక్, మణికంఠ రాగానే ఏదో తెలియని మ్యూజిక్ అన్నట్టు అనగానే అనేదో నాగుపాములాగా పెట్టాడు. ఫస్ట్ ఫన్గా మాట్లాడేటప్పుడు ఒక మ్యూజిక్, ప్రోమోని కట్ చేయడంతో పాటు దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ ఆర్ఆర్ అనేది. అందుకే చాలా ఎలివేట్ అవుతాయి ప్రోమోలో. ఒక్కోసారి డిఫరెంట్గా ఎందుకు అనిపిస్తాయి అంటే, ప్రోమోలో కంటెంట్ కంటే కూడా దానికి బ్యాక్గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ ఉంటుంది చూసావా, వేరే లెవెల్ అనమాట అది. ఎస్, నాకు సార్ ఎంట్రీ అయ్యి అందరి కంటెస్టెంట్స్ని ఉద్దేశించి ఒక మాట అంటాడు. గుర్తుపెట్టుకోండి, వైల్డ్ కార్డ్స్ లేకుండా మీరు ఆడే లాస్ట్ రోజు ఇదే, అంటే రేపు నుంచి వైల్డ్ కార్డ్స్ వస్తారు అని కన్వే చేశాడు. చేసి మీ అందరికీ ట్యాగ్స్ ఇస్తున్నాను, ఒక్కొక్కరు 2 ట్యాగులు యూజ్ చేయాలి. అక్కడ అన్నాయింగ్ అంటే, సెల్ఫిష్ అంటే, కన్నింగ్ అంటే ఇటువంటి ట్యాగ్స్ ఉంటాయి. ఒక్కొక్కరు 2 ట్యాగులు యూజ్ చేయాలంటే ఒక్కొక్కరు 2 ట్యాగ్స్ ఇవ్వాలి. అది ఒకరికే ఇవ్వచ్చా 2, ఒకరికొకటి ఇవ్వచ్చా అది వేరు. అది ఇంకా అంత క్లారిటీ లేదు ప్రస్తుతానికి. ఒకరికొకటి ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారనేది చూసుకుందాం. ప్రోమోలో కొంచెం అటు ఇటుగా సీక్వెన్స్ మారినా అసలు ఎవరెవరికి ఇచ్చారని చూద్దాం. విష్ణు వచ్చేసరికి ఇద్దరికి ఇచ్చింది. నిఖిల్కేమో అన్నాయింగ్ ఇచ్చింది. తర్వాత మణికంఠకేమో సెల్ఫిష్ అని ఇచ్చింది. మణికంఠది ప్రోమోలో లాస్ట్లో చూపిస్తాలే. సో విష్ణుకి అన్నాయింగ్ అని ఎందుకు అనిపించిందంటే, చీఫ్ నుంచి పోయినప్పటి నుంచి నాకంటే చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాడు సార్ నిఖిల్ అన్నట్టు విసిగిస్తున్నాడు అన్నాయింగ్ అంటే చెప్తే నాకు సార్ అంటాడు, చీఫ్గా దిగిపోయాడనా లేకపోతే సోనియా వెళ్ళిపోయిందనమ్మా విష్ణు అంటే పక్క నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా విష్ణు నవ్వు గురించి చెప్పాల్సిన పని లేదు కదా. తర్వాత నబీల్, ఇక్కడ నబీల్ గురించి మాట్లాడతా ఎక్కువసేపు. నబీల్ యష్మికి జలస్ ఇచ్చాడు. ఇదే నబీల్ విష్ణుప్రియకి అన్నాయింగ్ ఇచ్చాడు. రీజన్ చెప్పాల, ఓకేనా? విష్ణుప్రియకి అన్నాయింగ్ ఇవ్వటంలో నిజంగానే కొంత విసుగు వస్తుంది. విష్ణుప్రియ అప్పుడప్పుడు గేమ్లో చాలా మంచి అమ్మాయి అయినా కానీ అన్నాయింగ్ అనడానికి రీజన్స్ కూడా చాలా జస్టిఫైయింగ్ అని చెప్పుంటాడు, అక్కడ చూపించలేదు. కానీ యష్మికి ఎందుకు ఇచ్చాడంటే, నేను మెగా చీఫ్ అయ్యాక అరగంట సేపు ఏడ్చింది సార్ ఆ అమ్మాయి. ఏమన్నా రీజన్ అసలు ఇది? సూపర్ రీజన్ అంతే. అంటే ఎలా అన్నా ఉండని ఒక కాంపిటీషన్ జరిగినప్పుడు, ఒక వ్యక్తి గెలిచినప్పుడు, స్పోర్ట్స్మ్యాన్షిప్ ఉన్నప్పుడు అలా ఏడుస్తూ ఉంటే, నేను గెలవటం మీ అమ్మాయికి ఇష్టం లేదేమో, జలస్ ఫీల్ అవుతుందేమో, నాతో పాటు ఉన్న పృథ్వీ గెలవాలనేది అభిమతం ఏమో అన్న పాయింట్ని సూటిగా సుత్తి లేకుండా తీసుకెళ్ళాడు నబీల్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. ఆమె తనకైతే తను యష్మి చాలా కవర్ డ్రైవ్లు వేస్తుంది. మీరు కానీ చూస్తే, సరే ఈరోజు ఆమె ఎమోషన్ కరెక్టే, ఆమె ఎమోషన్ నేను తక్కువ చేయను, ఫ్యామిలీ ఎమోషన్ వాళ్ళ ఫాదర్ది అది వేరే సబ్జెక్టు. గేమ్ పనికి వచ్చేసరికి చాలా కవర్ డ్రైవ్లు వేస్తుంది. ఎంత కవర్ డ్రైవ్లు అంటే అంత కవర్ డ్రైవ్లు. ఇక్కడ ఏమంటుంది ఆ అమ్మాయి, సార్ నాకు ఇంగ్లీష్ సరిగా రాదని నాకు నేనే ఫీల్ అయ్యి ఏడ్చాను సార్ అంటే. ఏమన్నా అబద్ధమా ఇది? పృథ్వీ గెలవలేదని ఆ ఉక్రోషాన్ని కంప్లీట్గా హౌస్మేట్స్ మీద చెప్తా, ప్రేరణని సంచాలకుగా అరుస్తా,
ఏమైంది నువ్వు వాడిని చేస్తే? నాకు అసలు నచ్చలేదు అని చెప్పి ప్రేరణని తిట్టిన తిట్టకుండా ప్రేరణ ఫెయిర్‌గా సంచాలక్ చేసిందని. ఇప్పుడు ఐకి, యామ్‌కి మధ్య స్పేస్ పెట్టకపోవడం ఆయన తప్పు. అలాంటి అంత మాత్రం ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా ఆడాడు పృథ్వీ, చాలా బాగా ఆడాడు. అడ్జెక్టివ్స్ చేర్చి పృథ్వీ గురించి మంచిగా మాట్లాడొచ్చు. గేమ్‌లో బాగానే ఆడాడు. బట్ గేమ్ పరంగా గెలిచింది నబీలే గదా! టైం తీసుకొని, ఆయనకిచ్చిన ఇన్‌పుట్స్‌ని తీసుకొని, ఐకి, యామ్‌కి మధ్య స్పేస్ పెట్టి, మెగా చీఫ్ అన్ని వర్డ్స్ మధ్య పెట్టి, ఆ టైం ఉండేలోపు బెల్ కొట్టాడాయన. ఇప్పుడు ఆయన్ని తొందర పెట్టిందే మీరు. బెల్ కొట్టు అని. అసలు అయామ్ మధ్యలో స్పేస్ ఉంటుందని కన్వే చేయకపోవడం మీదే. సో, ఇక్కడేంది కంఫర్టబుల్‌గా నాకు ఇంగ్లీష్ రాదని ఫీల్ అయ్యానంటుంది గానీ, ఆమె 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 ఉక్రోషం పృథ్వీ కాలేదన్న బాధ. అది లైవ్ చూసిన ఎవరికైనా అర్థమైద్ది. బిగ్ బాస్ చూసిన ప్రతి ఓడికి అర్థమైద్ది. ఏమా ఎంత స్ట్రాంగ్‌గా చెప్పింది. అబద్ధాన్ని కూడా చాలా స్ట్రాంగ్‌గా చెప్తది ఈ అమ్మాయి. అంటే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ రా యష్మి అనుకునే విధంగా. మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒకసారి 250 గ్రామ్స్ ఎపిసోడ్ అప్పుడు నేనసలు అనలేదు సార్ అంటది. మణికంఠ క్లియర్‌గా చెప్తాడు. అది నేనో గుర్తులేదు, సీత గుర్తులేదు గానీ, సో మొత్తానికైతే మేము అడిగాం సార్. 250 గ్రామ్స్‌కి దగ్గరగా ఉండే వాళ్ళని నువ్వు కన్సిడర్ చేస్తావా ఆ గేమ్‌లో అని మణికంఠ, సీత ఆడతారు గదా! మణికంఠ బయాసిల్ సంచాలకిచ్చినప్పుడు. నో సార్ నేను అనలేదు సార్ అంటది గట్టిగా. వీడియో వేసి చూపిచ్చాక, నా ఉద్దేశం అది కాదు సార్ అంటది. అంతా అయిపోయాక ఇంకసలు నా తప్పని బయటపడ్డాక, సార్ ఇప్పుడు ఫ్రాంక్‌గా చెప్తున్నాను. నాకు తెలిసినా గాని నేను వాళ్ళకే ఇచ్చాను పాయింటు. ఎందుకంటే ఫుడ్ విషయం గదా! ఎక్కువ మంది ఉన్నారు గదా! అంటది. మణికంఠ ఒక మాట కూడా అంటాడప్పుడు. ఇదే పాయింట్ ముందు చెప్పొచ్చు గదా! నువ్వు అంతకు ముందు దాకేమో అంటే నీ గేమ్ చూసి దానికి తగ్గ వీడియో వేసి నీది తప్పు అంటే ఒక వర్షన్ వినిపిస్తుంది యష్మి. ఒకవేళ నాకు సార్ ఈ పాయింట్ ఎత్తలేదనుకో, సీజన్ అయిపోయేదాకా యెస్ నేను చేసింది కరెక్టేరా, నీదే తప్పురా అంటది మణికంఠని. ఆ కైండ్ ఆఫ్ గేమ్ ఆడిద్ది అమ్మాయి. సో, దాని నుంచి ఆ పాయింట్ పెట్టిన వే చాలా బాగా నచ్చింది. అంత జలస్ ఎందుకు? నబీల్ గెలిస్తే అంత జలస్ ఎందుకు? ఎవరు గెలిస్తే ఏమి? ఖచ్చితంగా పృథ్వీ ఓడిపోయిందని ఆ అమ్మాయి ఏడ్చింది. అది బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎవరికైనా అర్థమైద్ది. పృథ్వీ నేనా అంటే నేను గెలవాలనుకుంటది ఆ అమ్మాయి. పృథ్వీ నబీల్ అంటే పృథ్వీ గెలవాలనుకుంటది. రైట్. కానీ గేమ్ అయిపోయాక అంతసేపు ఆడవటం ఒక ఆటగాడి ఒక గెలుపుకి వాల్యూ ఇవ్వకపోవటం. బాధపడేటట్టు చేయటం. నబీల్ ఆ విషయంలో హర్ట్ అయ్యాడు. రైట్. తర్వాత విష్ణుకి అన్యాయం ఇస్తాడు. సో, రీజన్ చూపియలేదు. ఆ 2 బోర్డులనమాట. నబీల్ బోర్డు. ఆ తర్వాత నిఖిల్ మణికంఠకి కన్నింగ్ ఇస్తాడు. విష్ణుకేమో జలస్ ఇస్తాడు. విష్ణుకి జలస్ ఎందుకు ఇస్తాడంటే, పృథ్వీ విషయంలో చూపులతోనే చంపేస్తా సార్. ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తేనే ఇదయిద్ది. సేఫ్ ఇంక తెలుసుగా ఈయన ట్యాగులన్నీ కొంచెం సేఫ్‌గా ఉంటాయి. ఎందుకొచ్చి మనం ఇరుక్కోవాలన్న సెన్స్ ఏంది. రైట్. విష్ణు జలస్ కాదు. విష్ణు అన్యాయం అంటే ఒప్పుకోవచ్చు. అదే ఆ అడ్జెక్టివ్స్ వాడటం కరెక్ట్‌గా ఉండాలి. నేను నబీల్ ఎందుకు ఈరోజు ఇంత బాగిచ్చాడంటున్నా అంటే, నబీల్ విష్ణుకి ఇచ్చిన ట్యాగ్ అన్యాయం. విష్ణుకి ఇచ్చింది జలస్. ఎవరు? నిఖిల్. పృథ్వీ విషయంలో అది జలస్ ఫీల్ అవుతా ఉంటది అన్నట్టు చెప్పింది. సరే. అది ఆయన వర్షను. మణికంఠ కన్నింగ్ ఇస్తాడు. మణికంఠ కన్నింగ్ ఇస్తా తన కోసమే ఆలోచించాలన్నట్టు ఉంటుంది సార్ ఆయన బిహేవియరు. అది కరెక్ట్ కాదంటాడు. నిజం. ఇది నేను కూడా ఒప్పుకుంటా. మణికంఠ గేమ్‌లో తన గురించే ఆలోచించాలి. తనే గేము వేరే వాళ్ళు లేరన్నట్టే ఆడతాడు. ఇంక ఆయన ఆ పాయింట్‌ని పెట్టుకొని ముందుకెళ్తున్నాడు. సో, అది యాదృచ్ఛికమో ఏమో గాని ఆయనకి ఫ్యాన్ బేస్ ఏర్పడ్డది. ఆయనకంటూ ఒక ఇది ఏర్పరచుకున్నాడు. చాలా. అంతెందుకు ఇప్పుడు హౌస్‌మేట్ చెప్పినయన్నీ కరెక్ట్ పాయింట్లే మనీ మీద. ఏ ఒక్కరు తప్పు కాదు. ఇప్పుడేం చేయాలి పాపం వాళ్ళు గూడా. ఇప్పుడు మణికంఠ విషయంలో ఒకటి కామ్‌గా ఉన్నారనుకో, ఇగ్నోర్ చేద్దామని కామ్‌గా ఉన్నారనుకో ఏమంటారు? మణికంఠకి భయపడిన కంటెస్టెంట్స్ అంటారు. పాయింట్ చెప్పామనుకో మణికంఠని టార్గెట్ అంటారు. ఈ 2 రకాల్లో ఏ రకంగా చేసినా ఆయనకే పిచ్చింగ్ అయ్యే విధంగా ఆయన గేమ్‌ని మలుచుకున్నాడు స్వామి. మామూలోడు కాదు స్వామి. నీకు శతకోటి వందనాలురా స్వామి నిజంగా మణికంఠ. అబ్బా! నువ్వు ఏళ్ళని కాదు స్వామి. బిగ్ బాస్ కూడా నిన్నే కార్నర్ చేసే విధంగా ఆడుతున్నావు నువ్వు. నాగార్జున సార్ కూడా నిన్నే చూసారా మీరు? ఈరోజు లాస్ట్‌లో పెట్టిన బోర్డ్‌లో నాగ్ సార్ చేసేటప్పుడు లాస్ట్‌లో ఉన్న బోర్డ్‌లో మణికంఠ దానికి ఇంటూ ఉంటది. అంటే ఒక్కొక్కరి గురించి చెప్తా ఒక్కొక్కరి బోర్డ్‌కి ఇంటూ పెట్టేస్తున్నాడు నాగ్ సారు. అది ప్రప్రథమంగా మణికంఠకే జరిగినట్టుంది. మణికంఠకి ఇంటూ ఉందన్నమాట. గట్టిగా వాయిచ్చేసి ఉంటాడు మణికంఠని. సో, ఇది కూడా మలుచుకుంటాడులే ఆయనకు అనుగుణంగా. సో, అక్కడ మలుచుకుంటాడు. నెక్స్ట్ ఇంట్లోకొచ్చాక మలుచుకుంటాడు. ఆ తెలివితేటలు అయన్నీ ఉన్నాయి మనోడికి. అమ్మా! అట్టుంటది మరి మనతోటి అన్నట్టు ఉంటది ఇతనితో. రైట్. సో, నిఖిల్, మణికంఠ అండ్ దెన్ నిఖిల్ వచ్చేసారు. ఎవరెవరికి ఇస్తాడు? మణికంఠకి, విష్ణుప్రియకి ఇస్తాడు. అంతే కదా! రైట్. తర్వాత ప్రేరణ. ప్రేరణ కూడా మణికంఠకి అన్యాయంగా ఇస్తది.
విసిగిస్తున్నాడు అనేది ట్యాగ్ ఇచ్చేసి, సార్ ఆడు లోలో ఉన్నప్పుడల్లా అందరూ షోల్డర్ ఇస్తారు సార్ వాడికి. అది మాత్రం ఏందో జరగనట్టు అన్నీ ఆయనకే జరుగుతున్నట్టు ఫీల్ అవుతాడు సార్ అంటుంది. అబ్సల్యూట్‌లీ రైట్. అసలు ఈరోజు మనీ మేజ్ చెప్పిన పాయింట్లు, ఈళ్ళు చెప్పిన పాయింట్ తప్పు అనటానికి లేదు. ప్రతి ఒక్కరు చెప్పిన పాయింట్ అదే. ఆ లక్షణాలు పెట్టుకునే ఆయన గేమ్ ఆడుతున్నాడు. అయితే నిఖిల్ ఫస్ట్ నుంచి ఈ డేర్ చేయలేదే మణికంఠని ఇది చేసే డేరు. అవసరమైనప్పుడు ప్రతిసారి ఆయనలో ఉన్న యాంగిల్‌ని బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదే. చాలా స్మూత్‌గానే ఆడుతున్నాడే మణికంఠ గురించి. ఎందుకు? ధైర్యం రాలేదా? ఇప్పుడెందుకు? ఇప్పుడెందుకంటే దీన్ని ఇప్పుడు అందరికి ఏంటంటే నంబర్ గేమ్‌లోకొచ్చారండి. అదే తేడా. ఇది సింపుల్. 5 వారాలు అయిపోయింది. వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. ఇప్పుడు దాకా ఒక ఎత్తు. ఇక నంబర్ గేమ్ బిగిన్ అయింది. నా మనుగడికే ప్రమాదం. నేను టార్గెట్ చేస్తున్న నంబర్ 1 పొజిషన్ అంటే ఎవరెళ్ళాలి అనుకునే సిట్యుయేషన్‌లో మణికంఠ టార్గెట్ అయ్యాడు. ఇక నేను టార్గెట్ అయ్యాడు అనేది ఆయన ఏం చేయకుండానే టార్గెట్ అయ్యాడని చెప్పడం నా ఉద్దేశ్యం కాదండోయ్. మణికంఠ చేసిన పనుల వల్లే. మణికంఠ ఇప్పుడు వీళ్ళు చెప్పే పాయింట్స్ అన్నీ కరెక్టే. కాకపోతే ముందు చెప్పకుండా ఇప్పుడు ఇంత స్ట్రాంగ్‌గా చెప్పడానికి కారణం గేమ్‌లో వాళ్ళు ముందుకెళ్ళాలంటే చెప్పాలి కదా ఇంకా. ఇతను దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటాడనేది నెక్స్ట్ కనిపిస్తుంది మణికంఠ. రైట్. ప్రేరణ మాత్రం అదే చెప్తది మణికంఠ గురించి. విష్ణుప్రియ మణికంఠ సెల్ఫిష్ అది చెప్పాంగా. ఓన్లీ అతని గురించి ఆలోచించుకుంటాడని చెప్పింది. తర్వాత ఇక్కడ ఇంకా ఎస్మి స్టోరీ వస్తుంది. మిస్ యూ మగలే అంటాడు కదా వాళ్ళ ఫాదర్, అది చూపిస్తాడనమాట. సో నువ్వు బోర్డు మీద చూసిన మెసేజ్‌లో ఒక 5 వర్డ్స్ చెప్తావని డిసైడ్ చేశాను అన్నట్టు అంటాడు. ఆ తర్వాత చెప్పాలంటే ఇంకో మాట అంటే ఏమంటే నాకు సారు అంటే మొత్తం చూపిరు కదా. యష్మికి మెసేజ్ మొత్తం చూపిరు కదా. అందుకే డైలాగ్ కొట్టానమాట. చూసిన మెసేజ్‌లో ఒక 5 వర్డ్స్ ఏంటి అన్నట్టు. నువ్వు ఇంతవరకు ఎవ్వరికీ చెప్పని ఒక సీక్రెట్ ఏదైనా ఉంటే చెప్పు యష్మి అంటాడు నాకు సార్. అంటే సార్ కాలేజ్ డేస్‌లో నాకు ఒక అబ్బాయి కంటే లవ్ ఉండేది. ఇది ఆర్, ఇది ఎస్ అని చెప్పి టాటూ చూపిస్తుంది. అదేం టాటూ? కొరియన్ టాటూనా? కొరియన్ లెటర్స్. ఏమది కొరియన్ డ్రామాస్, కొరియన్ లెటర్స్ ఎక్కువైపోతున్నాయా? పిచ్చి లేచిపోతుంటది మీకు గూడా కొరియన్ డ్రామాస్ చూసేవాళ్ళుంటే. ఇంట్లో అదే నడుస్తుంటాయి. నాకేందో అవి చూస్తుంటే అందరూ ఒకేలాగుంటారు. అబ్బాయిలందరూ ఒకే ఫేసుల్లాగా అనిపిస్తే అమ్మాయిలందరూ ఒకే ఫేసులాగా వస్తాయి. ఈ క్యారెక్టర్లు మారిన ఆ అమ్మాయే గదా అని అనుకుంటాను నేను. అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటారులెండి మా ఇంట్లో కూడా కొరియన్ డ్రామాస్. సో అది ఇది ఆర్, ఇది ఎస్ అన్నట్టు. అంటే ఎస్ అంటే ఏమిటమ్మా అంటాడు నాకు సార్. సార్ పేరు వద్దు సార్, పేరు బాగోదు సార్ అన్నట్టు అంటది. కరెక్టే. పేరెందుకు అది బాగోదు రియాలిటీ షోలో. అది కూడా కరెక్టే అనిపించింది. ఆ తర్వాత ఆ 3 వర్డ్స్ వచ్చాయి కదమ్మా! ఆ 3 వర్డ్స్ మీనింగ్ ఏంటి అని అంటాడు. ఆ టోటల్ మెసేజ్‌లో. ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అంటది. ప్రేరణ ఎంత క్యూట్‌గా అంటదో అసల. అబ్బా! అంటాడు. ఏదో ప్రేరణ చెప్పింది తప్పు అన్నట్టు. మళ్ళా నాకు సార్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటాడు. అంటే ప్రేరణ చెప్పింది కరెక్ట్ అనంగానే. మళ్ళా ప్రేరణ చెప్పింది కరెక్ట్ అనగానే ప్రౌడ్ ఆఫ్ చేయడం గాని అని అంటది. సూపర్ అనిపించింది. ప్రేరణ వేరే లెవెల్ అబ్బా నిజంగా. అంటే గేమ్ అండర్‌స్టాండింగ్ గాని, గేమ్‌లో ఇప్పుడు అంతెందుకు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ గాని, సంచాలకుగా ఇచ్చినప్పుడు కూడా ఆమె జడ్జిమెంట్స్ గాని చాలా తేడా ఉంది యష్మికి, ప్రేరణకి. సో యష్మి, ప్రేరణ ఫ్రెండ్స్ అయినా ప్రేరణ ఆటకి, యష్మి ఆటకి ముడిపెట్టలేం. యష్మి చాలా 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 ఒక కైండ్ ఆఫ్ గేమ్ ఆడిద్ది ఆ అమ్మాయి. స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనే ముసుగులో ఆడిద్ది. బట్ చాలా విషయాలేందంటే తర్వాత తెలిసినప్పుడు నాలుక గరుచుకుంటది. బట్ వేరే ప్రేరణ వచ్చేసరికి అలా ఉండదు. ఇంకొకటి యష్మిలో చాలా గ్రడ్జ్ తోటి ఆడిద్ది గేమ్. అది మంచిది కాదు. ఇప్పుడు ప్రేరణ మణికంఠకి పెట్టిన, మణికంఠ బాగా ఆడినప్పుడు, మణికంఠ ఏదన్నా చేసినప్పుడు అప్రిషియేట్ చేసే గుణం కూడా ఉంటది ప్రేరణకి. ఇప్పుడు వేరే యష్మికి ఏందంటే పైకి ఒకలాగా మాట్లాడిద్ది. పక్కకెళ్ళాక మాత్రం మణికంఠ డేంజరస్, నొటోరియస్, అసలు వాడు ఏంట్రా వాడు అసలు ఇన్నాళ్ళు ఎలా ఉన్నారురా ఇట్లా. అంటే ఎదురుగా మాట్లాడినా కానీ చాలా హేట్రెడ్ ఎక్కువ కనిపిస్తుంది బయట. పైకి మాత్రం మళ్ళా ఇదిగానే ఉంటుంది. సో అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి. నిన్న చూడండి, నిజం చెప్పండి, ఈ ఒక్క పాయింట్ అసలు ఎంత జెన్యూను యష్మి అనే అమ్మాయి అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఒక్క పాయింట్ చాలు యష్మి గేమ్ని అనలైజ్ చేయడానికి. ఫుడ్ ఎవరెవరికి వచ్చింది? నిఖిల్కి వచ్చింది, మనీకి వచ్చింది. అఫ్కోర్స్ ఆ అమ్మాయి ఇష్టం, ఆ అమ్మాయికి రైట్ ఉంది, ఎవరినైనా చాయిస్ చేసుకోవచ్చు, మనం క్వశ్చన్ చేయలేం. కానీ అమ్మాయి చెప్పిన రీజన్ మాత్రం అనలైజ్ చేసుకోవచ్చు, మనం మాట్లాడుకోవచ్చు. ఏం చెప్పింది? ఫుడ్ నేను నిఖిల్కి ఇద్దాం అనుకుంటున్నాను సార్, ఎందుకంటే బాబు నిఖిల్ చాలా లో అవుతున్నాడు, నిఖిల్కి ఎవరు లేరు సార్, మనీకి మేమంతా ఉన్నాం, మేము ధైర్యం చెప్తాము అంట.
మనీకి అందరు ఉన్నారా? మనీకి ధైర్యం చెప్తున్నావా నువ్వు? గేమ్‌లో ఏదన్నా అయినప్పుడు పక్కకొచ్చి జస్ట్ ఒక మాట ఇటువంటిది తప్పితే, మనీ గురించి నువ్వేమనుకుంటున్నావు అనేది నువ్వు ప్రేరణతో మాట్లాడేటప్పుడు గాని, నువ్వు మీ గ్రూప్ వాళ్ళతో పృథ్వీతో మాట్లాడేటప్పుడు గాని, వాడు ఎలా సేవ్ అవుతున్నాడురా వాడు? ఏందిరా ఈ బాధ మనకి? ఇ ఇది 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 ఇయన్నీ కనిపిస్తానే ఉన్నాయిగా. కనిపించడంతో పాటు మనీ మీద నీ యొక్క ఫీలింగ్ ఏంటి? నీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది అర్థమవుతుంది చూసే మాకు. బట్ ఆమె అన్న మాట ఏంది తెలుసా? సార్ మనీకి నేనున్నాను సార్. నేను మనీ బాధను తగ్గిస్తాను అని చెప్పింది కాబట్టి బయటకొచ్చి ఒక సారీ చెప్పి ఇది చేసింది. రైట్? దానికి తోడు ఆమె డిపెండ్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే మనీని ఫస్ట్ మనీ ఫుడ్ ఏమో తీసేసింది. మనీ కూడా ఎళ్లి ఆమె ఫుడ్ తీసేసాడు. పృథ్వీకి ఇస్తాడు. సో, ఇక్కడ నిజంగా మాట్లాడితే నిఖిల్‌ని ఓదార్చగల శక్తి ఈ అమ్మాయికుంది. ఇప్పుడు ఇదే యష్మి మణికంఠకి ఫుడ్ తీసుకెళ్ళి ఇదే డైలాగ్ నిఖిల్ మీద చెప్తే అబ్బా! శభాష్ యష్మి అనేవాడిని నేను. ఎందుకని? సార్ నిఖిల్ నాకు తెలుసు సార్. మనీ నాకు ఈ మధ్య గాని కొంచెం ఆడి మెంటాలిటీ కూడా ఏంటంటే ఏదైనా చిన్నది పోయినా తట్టుకోలేడు సార్. ఫ్యామిలీ, ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటున్నాడు. దట్టు వాళ్ళ వైఫ్ నుంచి వచ్చిన ఫుడ్ అంటే చాలా ఒక ఇదిగా చూస్తాడు. నిఖిల్ అంటావా? నిఖిల్‌కి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. నిఖిల్ అర్థం చేసుకోగలడు. నిఖిల్ చాలా బాగా తీసుకోగలడు అన్న పాయింట్ చెప్పి నువ్వు మనీకి ఇస్తే అంటే నేను మనీకి ఇవ్వాలన్నది నా అభిమతం కాదండోయ్. నువ్వు చెప్పిన పాయింట్ జస్టిఫై అవ్వడానికి నేను చెబుతుంది. సో, మనీని నేను అర్థం చేసుకున్నాను. నా మనీకి నేనున్నాననే మాటే నిఖిల్‌కి చెప్తే, నిఖిల్ నేను అర్థం చేసుకోగలను సార్. నిఖిల్‌కి నేనున్నాను. అందుకని మనీకి ఇస్తున్నానంటే నీ స్టెప్ ఇంకొకటి ఎళ్ళేది. ఎంత చేసినా బాగా ఆలోచించిందిరా అని. సో, అది యష్మి గేమ్ అలా ఉంటది. కానీ చూసే వాళ్ళకి మాత్రం యష్మి అంటే వేరే వాళ్ళు ఏడిస్తే కన్నీళ్ళు. యష్మి ఏడిస్తే ఆనంద బాష్పాలు. వేరే వాళ్ళు చేస్తే మాత్రం తప్పు. అది యష్మి చేస్తే మాత్రం చాలా కరెక్ట్. అయిపోయింది. ఇంకేం చేయలేము మనం. ఓకే. నాకు అర్థమైంది ఇది. సో, మొత్తానికి ఈరోజు ప్రోమోలో మీరు గాని గమనిస్తే వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక నెగెటివ్ అట్రిబ్యూట్ ఇచ్చారు మనీకి. సో, విష్ణుప్రియ నెగెటివ్ ఇచ్చేసింది ఒకటి. ప్రేరణ నెగెటివ్ ఇచ్చేసింది ఒకటి. నిఖిల్ ఒక నెగెటివ్ ఇచ్చేసాడు. మిగిలిన వాళ్ళు కూడా చూడాలి. ఇంకా ఆబ్వియస్‌గా చాలామంది ఉంటారు. సీత ఇచ్చేస్తది. ఇంకా అందరూ ఇచ్చేస్తారులే ఆయనకి. మొత్తానికి అందుకే ఆయనకి ఇంటి మార్క్ కొట్టినట్టున్నారు స్టార్టింగే. వేరస్ నబీల్ దానికి విరుద్ధంగా ఆడాడు. సో, నబీల్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ చూడండి. నబీల్ మణికంఠ గురించి కొన్ని మాటలు అంటుంటాడు. మణికంఠ గురించి వేరే వాళ్ళు అన్నప్పుడు వింటుంటాడు. ఓకే. మణికంఠ గురించి వేరే వాళ్ళు అన్నప్పుడు వింటుంటాడు కానీ అక్కడ నెగెటివ్ కామెంట్స్ ఏం పాస్ చేయడు మనీ మీద. మనీ మీద ఏదైతే చెప్పాలనుకుంటాడో మనీకే డైరెక్ట్‌గా చెప్తాడు. అది డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని. నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు మామ, నువ్వు అర్థం కావటం లేదురా నాకు, ఏందిరా అన్నట్టు. ఓకేనా? అది చూసేవాళ్ళకి అటు ఇటు అన్నా. బట్ యాక్షన్స్‌లో మాత్రం ఇప్పుడు మణికంఠకి ఆయన నెగెటివ్ ట్యాగ్ ఇవ్వలేదుగా. అంటే ఒక ఫ్రెండ్ ధర్మాన్ని ఇచ్చేసాడుగా. ఏదైతే నమ్మకం ఉందో నబీల్ నా ఫ్రెండ్ అని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడుగా. ఇప్పుడు మణికంఠ నబీల్‌ని రేపు వేసాడనుకో అది మణికంఠ తప్పు అయిద్ది. అందరూ మణికంఠనే తప్పు పడతారు. నబీల్‌ని కూడా వేసేసావు కదరా అని. బట్ నబీల్ తప్పు చేయలేదుగా. ఆదిత్య గారు నబీల్‌ని గేమ్‌లో నుంచి వెళ్ళిపోవాలి, అదే ఆటలో నుంచి తీసేయాలనుకున్నప్పుడు నబీల్ పేరు చెప్తాడు. ప్రేరణ నబీల్‌లో. ఆయన చెప్పిన రీజన్ ఏంది? ఆల్రెడీ నిఖిల్ ప్రేరణ ఉన్నప్పుడు నేను చెప్పా కాబట్టి, నబీల్ ప్రేరణ ఉన్నప్పుడు కూడా అదే చెప్పాలి. ఉమెన్ పవర్ కావాలనుకుంటున్నాడని అంతవరకు ఆపితే బాగుండేది ఆదిత్యది. ఆ నెక్స్ట్ లైన్ ఏమంటా అంటే, నేను నిఖిల్‌కే పక్కన పెట్టినోడిని ఇంక నబీల్‌ని ఎందుకు పెట్టను? నబీల్ కంటే ఇంకా మంచి గేమర్ కదా అన్నట్టు అంటాడు. అది తక్కువ చేసినట్టు నబీల్‌ని. ఎందుకని? నబీల్ పక్కనే ఉంటా, నబీల్‌కి ఇన్పుట్స్ ఇస్తా. చాలామంది ఆదిత్య విషయంలో ఆయన ఎల్లుండో సింపతి చూపించారు కానీ నేను ఈ పాయింట్ చెప్తే ఎవరు తీసుకోవాలా. బట్ స్టిల్ నేను అదే మాట మీద ఉన్నా. నిఖిల్ కంటే నిఖిల్ గేమ్ బాగున్నప్పుడు నేను నబీల్‌ని ఎలా చేస్తాను అంటాడు పృథ్వీ. అంటే వై నిఖిల్, వై ప్రేరణ, వై నాట్ నబీల్. ఫస్ట్ రీజన్ చెప్పి వెళ్ళిపోతాడు. అలా కాదన్నా వై నాట్ నబీల్ అనే దానికి రీజన్ చెప్పు అంటాడు పృథ్వీ గేమ్‌లో నుంచి తీయటానికి. అప్పుడు ఇది చెప్తాడు. చెప్పినప్పుడు నువ్వు నబీల్‌తో చెప్తుంది ఏంది? అరే నిఖిల్ ఒక డిఫరెంట్ గేమ్ ఆడుతున్నారు. పెద్ద కన్నింగ్ వాళ్ళందరూ. సో, ఐ కాంటాక్ట్స్ ఇచ్చుకుంటారు. సైన్ లాంగ్వేజ్ నడుస్తుంది. వీళ్ళందరూ ఒకటి అవుతారు అని అన్ని నెగెటివ్ అట్రిబ్యూట్స్ ఇచ్చి అక్కడికి వచ్చేసరికి నిఖిల్ హైలో పెట్టి ఇతను చేస్తే ఎన్ని జనాలు చూడరా? జనాలు ఖచ్చితంగా చూస్తారు. సో, జనాలు చూసినప్పుడు వేరేలాగా తీసుకుంటారు ఆదిత్య గారిని. బట్ నబీల్ అటువంటి సిచ్యువేషన్‌లో కూడా చూడండి ఆదిత్యని మళ్ళా ఆదిత్య, నైనిక, విష్ణుప్రియ ఉన్నప్పుడు ఆదిత్యాన్ని ముందు పెట్టలా డేంజర్ జోన్‌లోకి వెళ్ళటానికి. ఎందుకని? ఆయనకి తెలుసు. నేను ఇప్పుడు దాకా బాగుండి ఇప్పుడు ఇలా చేస్తే ఏంటి అన్న సెన్స్ తెలుసు ఆయనకి.
నబీల్కి. అదే గేమర్ లక్షణం. సో నువ్వు విడిగా ఎన్నన్నా మాట్లాడుకో. ఇటువంటి ట్యాగులు వచ్చినప్పుడు గానీ, ఇటువంటి ఇది చేసినప్పుడు గానీ కష్టం. ఇన్ని చెప్పాక రేపెళ్ళి మళ్ళా నబీల్ మణికంఠని ఏసాడనుకో, ఖచ్చితంగా ఈలోపు మణికంఠ ఏదన్నా ఇదయ్యి, మణికంఠ నబీల్‌నేసి, నబీల్ మణికంఠని ఏసాడనుకో, ఖచ్చితంగా ఆ రీజన్స్‌ని బట్టి మళ్ళా మాట్లాడుకుందాం. నబీల్ ఎందుకు చేయాల్సొచ్చింది? నబీల్ మళ్ళా గేమ్ ఆడాడా? సేఫ్ గేమ్ ఆడాడా? అలా మాట్లాడుకుందాం. కానీ ఇంతవరకు జరిగిన దాంట్లో నబీల్ చాలా గేమర్ ఆట ఆడుతున్నాడు. ఓకే. సో మీకు ఎంతమందికి అనిపించిందో నాకు తెలీదు కానీ నబీల్ పర్ఫెక్ట్ గేమర్. చాలా బాగా ముందుకెళ్ళగలిగే ఇది ఉంది. సో చూద్దాం ఇంకా ఏం జరిగిద్దో. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.